తెలంగాణలో పంటలు పండిస్తున్న ప్రతి ముగ్గురిలో ఒకరు కౌలు రైతే. కానీ పంట పండించే చేతులకు మాత్రం ప్రభుత్వ గుర్తింపు దక్కడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నా కౌలు రైతుల జీవితాల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. రైతు భరోసా, రైతు బీమా, పంట రుణాలు, నష్టపరిహారం ఇవన్నీ భూమి యజమానికే పరిమితం అవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో కౌలు రైతుల పరిస్థితిపై మా ప్రత్యేక కథనం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కౌలు రైతుల కష్టాలు తీరుతాయని ఎంతో మంది ఆశించారు. కానీ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తయినా వారి ఆశలు నెరవేరలేదు. వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ కౌలు రైతులకు ఇప్పటికీ అధికారిక గుర్తింపు దక్కకపోవడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో సుమారు 70 లక్షల మంది రైతులు ఉంటే వారిలో దాదాపు 25 లక్షల మంది కౌలు రైతులేనని రైతు సంఘాలు చెబుతున్నాయి. భూమి తమది కాకపోయినా పంట మాత్రం వీరి శ్రమతోనే పండుతోంది. అయినప్పటికీ పంట రుణాలు, పంట బీమా, నష్టపరిహారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి ఎక్కువ మంది కౌలు రైతులు దూరంగానే ఉన్నారు. 2015లో జీవో నెంబర్ 282 ద్వారా కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియ ప్రారంభమైన కేవలం 43,000 మందికి పైగా మాత్రమే గుర్తింపు కార్డులు జారీ అయ్యాయి. వారిలో కూడా కొద్ది మందికే పంట రుణాలు లభించాయి. ఆ తర్వాత ఈ ప్రక్రియలో పెద్దగా పురోగతి కనిపించలేదని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. 2011లో తీసుకొచ్చిన ల్యాండ్ లైసెన్స్ కల్టివేటర్స్ యాక్ట్ ప్రకారం కౌలు రైతులకు లోన్ ఎలిజిబిలిటీ కార్డులు ఇవ్వాల్సి ఉంది. ఆ కార్డుల ద్వారా పంట రుణాలు, బీమా, నష్టపరిహారం, సబ్సిడీలు వంటి ప్రయోజనాలు అందాల్సి ఉంటుంది. ప్రతి ఏడాది గ్రామ సభలు నిర్వహించి అర్హులైన కౌలు రైతులను గుర్తించాలని చట్టం పేర్కొన్నప్పటికీ ప్రస్తుతం ఆ ప్రక్రియ అమలులో లేదనే విమర్శలు ఉన్నాయి. ఒకవైపు కౌలు రేట్లు పెరగడం, మరోవైపు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల ఖర్చులు పెరగడం, ప్రకృతి వైపరీత్యాలు, అధిక వడ్డీకి అప్పులు ఇవన్నీ కలిసి కౌలు రైతులను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెడుతున్నాయి. పంట పండినా వచ్చిన ఆదాయం అప్పులు తీర్చడానికే సరిపోని పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో కౌలు రైతులను గుర్తిస్తామని రాజకీయ పార్టీలు హామీలు ఇస్తున్నా అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలుపై ఆశించిన స్థాయిలో చర్యలు కనిపించడం లేదని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. వాస్తవ సాగుదారులకు రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాలు వర్తించేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయానికి వెన్నెముకగా నిలుస్తున్న కౌలు రైతులు ప్రభుత్వ గుర్తింపు కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. వాస్తవంగా సాగు చేస్తున్న రైతులకు చట్టబద్ధమైన గుర్తింపు, పంట రుణాలు, బీమా, నష్టపరిహారం, సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా, లేక కౌలు రైతుల సమస్యలు మరోసారి హామీలకే పరిమితమవుతాయా అన్నది వేచి చూడాలి. మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం చూస్తూనే ఉండండి మా NSR న్యూస్.